నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నిర్ణయాలు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రెపో రేట్లను వరుసగా ఆరోసారి కూడా యథాతథంగా ఉంచగా మరికొన్ని కీలక విషయాలు వెల్లడించింది. డిజిటల్ పేమెంట్స్ ధృవీకరణ కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇక ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో డిజిటల్ చెల్లింపుల ధృవీకరణ కోసం మరో కొత్త మెకానిజం అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ పేమెంట్స్ విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగానే ఈ తరహా చెల్లింపులకు మరింత భద్రత కూడా కల్పించే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ద్వైమాసిక సమావేశం సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన సందర్భంగానే ఈ విషయం గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పేమెంట్ ధృవీకరించేందుకు ఓటీపీ వినియోగిస్తూ ఉంటాం. దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా ఇదే విధానం అనుసరిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ కొత్త విధానం ప్రతిపాదించింది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సహా రిజర్వ్ బ్యాంక్ కూడా డిజిటల్ పేమెంట్స్ కు ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి ట్రాన్సాక్షన్ల భద్రత కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ బ్యాంకులకు సూచించింది. దీంతో చాలా వరకు బ్యాంకులు ఓటీపీ ఆధారిత విధానం అనుసరిస్తున్నాయి. టెక్నాలజీ వృద్ధి చెందుతున్న వేళ ప్రత్యామ్నాయ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు దాస్ పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్ కు మరింత భద్రత తీసుకొచ్చేందుకు విధిగా అనుసరించేలా కొత్త ఫ్రేమ్ వర్క్ తీసుకురానున్నట్లు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించి ఆదేశాలు విడిగా జారీ చేస్తామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని సందర్భాల్లో కూడా ఆఫ్లైన్లోనే డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వెసులుబాటు తీసుకురానుంది ఆర్బీఐ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విధానం వినియోగించుకోవచ్చని చెప్పారు శక్తికాంత దాస్. ఈ ఆఫ్లైన్ మోడ్ను కొండలు, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షిస్తామని తెలిపారు. సిబిడిసి రీటైల్ లావాదేవీల్ని పైలట్ ప్రాజెక్టు కింద 2022 డిసెంబర్లో తీసుకొచ్చింది. ఇప్పటికైతే దీనిని బ్యాంకులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి వ్యాపారులకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు వీలు కల్పిస్తున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంకు మరోసారి రెపో రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 6.50% వద్ద ఉంది. సాధారణంగా రెపో రేటు పెరిగితే బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటాయి. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేకుండా కస్టమర్లకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. For more interesting videos, stay tuned to HMTV Digital.